సిజే సూర్యకాంత్ గారి పైన ఇప్పుడు విద్యార్థులు తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో, చాలా యూనివర్సిటీల్లో ముఖ్యంగా లా కాలేజీల్లో ఆయన్ని బ్యాన్ చేస్తున్నట్టుగా, బహిష్కరిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ నల్సార్ అనే ఒక యూనివర్సిటీ ఉంటుంది సార్, లా యూనివర్సిటీ. వాళ్ళు ఈ సూర్యకాంత్ గారిని రానివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే యూనివర్సిటీ కాకుండా చాలా యూనివర్సిటీల్లో ఈయన్ని బహిష్కరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా విద్యార్థులు ఈయన మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఈ నజ్లర్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? యాక్చువల్‌గా ఆగస్టు 2న ముంబైలో టిస్ అని ఒకటి ఉంది. టిస్ అంటే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. అక్కడ కన్వొకేషన్ ఉంటే ఈయన్ని చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. దానికి వాళ్ళు అక్కడ అడ్డుకున్నారు పిల్లలు. సో, దాంతో అది క్యాన్సిల్ అయింది. అలాగే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ సంబంధించిన ఆహ్, లా విభాగాన్ని జూలై 26లో అహ్మదాబాద్‌లో అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ ఈయన పిలవాలనుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ విద్యార్థులు వ్యతిరేకించారు. అట్లాగే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా పిలిస్తే ఈయన్ని ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అంటారు. దీన్నే నల్సార్ అని పిలుస్తారు. నల్సార్ యూనివర్సిటీ అంటారు. ఈ నల్సార్ యూనివర్సిటీ అనేది నేషనల్ లా యూనివర్సిటీ అనమాట. ఇది మన హైదరాబాద్లో ఉంది. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, 2026 ఫైనల్ బ్యాచ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి కాన్వొకేషన్ సెరమనీ ప్లాన్ చేశారు. ఈ కాన్వొకేషన్ సెరమనీకి చీఫ్ జస్టిస్ని ప్రిసైడ్ చేయమని ఆహ్వానించారని చెప్తున్నారు. అయితే అఫిషియల్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషను ఆయన చీఫ్ గెస్ట్ అని ఎటువంటి ప్రకటన రిలీజు చేయలేదు. కానీ వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అక్కడ ఎవరు పిలవబోతున్నారు మొత్తం తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది చీఫ్ జస్టిస్ని ప్రిసైడ్ చేయమని పిలుస్తున్నారని. దాదాపు 480 మంది సంతకాలు చేసి ఒక యూనివర్సిటీ వీసీకి, తర్వాత వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్లకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి అందరికి కూడా విద్యార్థులు విన్నప పత్రాలని సమర్పించారు. పిలవద్దండి, మేము పిలిస్తే మేము బాయ్కాట్ చేస్తాం, ఎవరు కూడా కాన్వొకేషన్కి అటెండ్ అవ్వం. యాక్చువల్గా కాన్వొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి సర్టిఫికేట్స్ జారీ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళు లా ప్రాక్టీస్ చేయాలన్నా, జాబ్స్ కంపెనీలో జాబ్స్ వెతుక్కోవాలన్నా ఇవి ఇంపార్టెంట్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయన కానీ పిలిస్తే మేము రామని చెప్పారు. దీనికి ప్రధాన కారణం కొంతమంది స్టూడెంట్లు మీడియాతో కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇతను మాలాంటి అనేక మంది విద్యార్థుల్ని, దేశంలో ఉండే విద్యార్థుల్ని పారాసైట్స్ అని, కాక్రోచెస్ అని పిలిచాడు. దాంతో సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. దాని తర్వాత జూలై 20న జంతర్ మంతర్ దగ్గర లాఠీచార్జీ, తర్వాత పెల్లెట్ గన్స్తో కాల్చడం, తర్వాత టీర్ గ్యాస్ వదలడం, విపరీతంగా ఆడపిల్లలతో సహా అందరినీ దారుణంగా కొడితే ఆ వీడియోలు చూడమంటే ఈయన చూడడానికి నాకు టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. సో అలాంటి అంటే మాలాంటి విద్యార్థుల మీద, విద్యార్థి సమస్యల మీద పోరాడే వాళ్ళ మీద ఒక పోలీసు దమనకాండ జరిగితే దాన్ని చూడడానికి నాకు టైం లేదు, ఇంట్రెస్ట్ లేదనే వ్యక్తిని అదే విద్యార్థుల కాన్వొకేషన్కి ఎలా పిలుస్తారు మీరు అనేది వాళ్ళ మేజర్ ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినంత మాత్రాన నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఆయనేమి అబౌవ్ ద లా కాదు, అబౌవ్ ద పీపుల్ కాదు. ఆయన ప్రజలకి ఫైనల్గా సరెండర్ అయ్యి ఉండాలి, ప్రజలకు కమిటెడ్గా ఉండాలి, అట్లాగే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఒక నిరుద్యోగులు ఉండడానికి కారణం కేవలం ఆ అబ్బాయిలేనా? ప్రభుత్వం కాదా? ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టలేని ప్రభుత్వం కాదా? సో దానికి బాధ్యత తీసుకోవాలని పని లేదా? వాళ్ళని అంత కాక్రోచెస్ లాగా అభినందించడం అనేది దారుణం. దాన్ని తీసుకొని వాళ్ళు రివర్స్లో కొట్టగలిగారు విద్యార్థులు. దాంతో ఆయన హర్ట్ అయినట్టుగా ఉన్నాడు. అందుకనే కొడితే కూడా నేను వీడియోలు చూడనంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేయాల్సిన పని అదే యాక్చువల్గా. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఈ 3 ప్రధానమైన అంగాలు డెమోక్రసీలో. ఎగ్జిక్యూటివ్ ప్రజల మీదకి చాలా తీవ్రంగా దాడులు చేస్తున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగింది ఓన్లీ జ్యుడిషియరీ. ఎందుకంటే మిగతా అన్ని వ్యవస్థలు, పార్లమెంటు, లెజిస్లేచరు, మీడియా అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కిందకి వెళ్ళిపోయినాయి. సో వెళ్ళిపోయినప్పుడు ఈ సిస్టమ్ని కొంత కంట్రోల్లో పెట్టాల్సింది, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెప్పాల్సింది ఎవరు? సుప్రీంకోర్టే.
కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇలా కామెంట్లు చేస్తే ఎలాగా? అందుకని ఇవాళ విద్యార్థులు అందరూ నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, అనేక హైకోర్టుల జడ్జిలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తున్నారు. అంటే జడ్జిలు న్యాయస్థానాల్లో న్యాయం నిలబడకపోతే, లీగల్గా వ్యవహరించకపోతే ప్రజా తిరుగుబాటు అనేది జడ్జిలను కూడా మినహాయింపు చేయదు. చాలా యూరోపియన్ కంట్రీస్లో జడ్జిల్ని హత్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. జడ్జిలు ఇళ్ల మీద ప్రజలు ఇల్లు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కరప్షను కోర్టులకు కూడా వెళ్ళిపోయి కరప్షన్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలకి భయపడి పదవులు ఇస్తాం రిటైర్డ్ అయినాక అని చెప్పి పదవులు తీసుకోవడం కోసం కాంప్రమైజ్ అవ్వడం ఇటీవల కాలంలో మనం బాగా వింటున్నాం. దుష్యంత్ దవే అని 40 ఏళ్ళుగా సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేటు, 2 దఫాలు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తే సాక్షాత్తు మీడియాతో కరణ్ థాపర్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిలు ఒకరిద్దరు మినహాయిస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2014 తర్వాత మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు, న్యాయ వ్యవస్థని కాంప్రమైజ్ చేశారు, ప్రజల్ని కాంప్రమైజ్ చేశారు అని ఆయన చాలా తీవ్రమైన ఆరోపణ చేశాడంటే ఏ స్థాయిలో ఇవాళ న్యాయ వ్యవస్థ ఉందో మనకు అర్థమవుతుంది. అందుకని న్యాయ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి, అంతిమంగా ప్రజలకి కట్టుబడి ఉండాలి. కానీ నేను ప్రజల్ని కేర్ చేయను, నేను అధికార పక్షానికి కొమ్ము కాస్తానంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తిరుగుబాటు వస్తుంది. ముఖ్యంగా యువతని టార్గెట్ చేసి కాక్రోచ్లు అని చెప్పడం, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళు కాక్రోచ్లు, వీళ్ళు పారాసైట్లు, వీళ్ళకి పని పాట లేకుండా సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది ఆర్టీఏ కార్యకర్తలుగా ఉంటారు. ఇలాగ ఆయన చాలా నోరు చేసుకున్న సంఘటన వైరల్ అయిపోయింది. దానితోనే అసలు ఇంత ఉద్యమం రావచ్చు. ఇంత ఉద్యమం వచ్చినా ఆయన ఏమీ నేర్చుకోకపోగా మళ్ళీ నేను ఆ వీడియోలు చూడడానికి నాకు టైం లేదని చెప్పడం, దానికి మళ్ళీ ఆయన సంజాయిషి కూడా ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు అందుకనే ఆయన పిలిస్తే ఖచ్చితంగా విద్యార్థులకి ఆయన వ్యాఖ్యలే గుర్తొస్తాయి తప్ప మామూలుగా కాన్వకేషన్లో లా స్టూడెంట్ల కాన్వకేషన్లో ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు పిలుస్తారంటే వాళ్ళ అనుభవం ఉంటుంది, సీనియారిటీ ఉంటుంది, వీళ్ళు థియరీ మాత్రం నేర్చుకొని ఉంటారు, ప్రాక్టీస్లో ఎలా ఉంటుంది, ఎలా పనిచేయాల్సి ఉంటుంది, ఎటువంటి మోరల్ వాల్యూస్ ఫాలో కావాల్సి ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు బోధించాలి, విద్యార్థులకి ఒక సందేశం ఇవ్వాలి. ఈయన సందేశం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఈయనే విద్యార్థుల్ని వ్యతిరేకించి ఈయనకి వ్యతిరేకంగా 2-3 కోట్ల మంది సిజేపీలో చేరారంటే ఈయనకి సందేశాలు ఇచ్చే అర్హత ఉందా అనేది ఇవాళ ఈ లా స్టూడెంట్లు మనకి ప్రశ్నిస్తున్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా ఏ కాలేజీకి ఈయన పిలిచినా కూడా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల చాలా కాలేజీలు, యూనివర్సిటీలు ఈయన పిలవాలనుకుని కూడా పిలిస్తే అనవసరంగా గందరగోళం అవుతుందని చెప్పి పిలవడం కూడా మానేస్తారని చెప్తున్నారు. ఏమైనా నాకు తెలిసి ఇది ఇండియాలోనే ఒక చీఫ్ జస్టిస్ని ఇలాగా విద్యార్థులు వ్యతిరేకించడం, మాకు వద్దు ఈయన దగ్గర మేము సందేశాలు వినము అని నిరసించడం అనేది ఫస్ట్ టైముగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.